సో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో అల్లూరు జిల్లాలో ఒక చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే జీమాడుగుల మండలం, అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం కేకోటపల్లి పంచాయతీ గన్నేరుపుట్టు గ్రామంలో ఒక కాఫీ మిరియాల తోట కంప్లీట్గా కాలిపోయింది. కాఫీ మిరియాలు పండించే ఆ రైతుకు తెలుస్తుంది ఆ తోట నష్టపోతే ఆయన ఎంత బాధపడతారో, ఆ కష్టం విలువ తెలుస్తుంది. సుమారుగా 3 నుంచి 4 ఎకరాల తోట కాలిపోయిందంట. అతని పేర్లు కూడా మనం చూసుకుంటే గన్నేరుపుట్టు గ్రామంలో మఠం రాంబాబు, పాంగి సీతన్న, పాంగి చిన్నమ్మి, పాంగి భీమన్న, అలాగే 4 కుటుంబాలకు చెందిన సుమారుగా మొత్తం 2 ఎకరాల కాఫీ మిరియాల తోటలు మంటలు చెలరేగి కాలిపోయిందని మనం తెలుసుకున్నాం. సో నేరుగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, ఏం జరిగిందన్నది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే లైక్ ఎలా జరిగిందో తెలియదు, బట్ మంట అనేది మొత్తంగా వ్యాప్తి చెంది కాలిపోయింది. చూడండి, ఒకడు ఇద్దరు చేసిన తప్పుకి కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతారు. దీని గురించి ఖచ్చితంగా మీ గ్రామాల్లో చర్చ జరగాలి. ఎందుకంటే ఇది ఎండాకాలం, మంట అనేది చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది. కొంతమంది అడవికి వెళ్ళి లైక్ కొన్ని పనులు చేస్తూ ఉంటారు. బొడ్డింగ్ పురుగులు దానికి కాల్చడం అని, సో చలిమంట కోసం మంట పెట్టుకోవడం లాంటి కొన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంటను ఆపకుండా అలా ఉంచేస్తారు. దానివల్ల ఏంటంటే ఎండాకాలం చిన్నది కూడా చాలా ఆ గాలికి చాలా అడవి మొత్తం అది వ్యాప్తి చెందుతుంది. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా అల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క గ్రామంలో దీని గురించి ఒక చర్చ జరగాలి. ఈ మంట దీని గురించి మీరు చర్చించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాఫీ మిరియాల తోటలు ఉంది. సో మీ కాఫీ మిరియాల తోటని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. ఎందుకంటే అది ఒక బంగారం. ప్రస్తుతం కాఫీ చూసుకుంటే 450 నుంచి 500 వరకు ఉంది. సో మిరియాలు కూడా మంచి రేటు వచ్చే అవకాశాలు ఉంది. సో ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కాఫీ మిరియాల తోటని కాపాడుకోండి. ప్రతి గ్రామంలో, అల్లూరు జిల్లాలో ఉండే కాఫీ మిరియాల తోట ఉండే ప్రతి గ్రామం దీని గురించి ఒక చర్చించుకోండి. మీ గ్రామ పెద్ద మనుషులతో వీళ్ళతో చర్చించుకొని వీటి గురించి ఒక అవగాహనకి రండి. చాలా మంది అగ్గిపెట్టెలు తీసుకెళ్ళి లేకపోతే ఇంకోటి తీసుకెళ్ళి కొండంతా కాలుస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ఎందుకంటే ఒకప్పుడులా కాదు, ఇప్పుడు చాలా మందికి విలువైన పంట ఉంది. బంగారం లాంటి కాఫీ మిరియాల తోటలు ఉన్నాయి. అది ఏ మాత్రం కాలిపోయినా మీ శ్రమంతా వృధా అయిపోతుంది, మీ ఆదాయం కూడా కోల్పోతారు. సో దీని గురించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చించుకోండి. మీ పెద్ద మనుషులతో, మీ సర్పంచులతో, మీ మున్సిపాలతో అందరితో మాట్లాడుకొని ఒక చర్చకు రండి. ఈ మంట పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా మీరు అరికట్టకపోతే గ్రామంలో ఉండే ప్రతి ఒక్క తోటలు కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని గురించి మీరు చర్చించుకోండి మీ గ్రామంలో. అండ్ అరకు కాఫీ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్తో చేస్తున్నారు కాబట్టి జిల్లా ప్రజలు దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ వైడ్గా అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో చాలా వరకు దీన్ని ఎక్కువగా తాగుతున్నారు, జిప్ అని తాగుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే దీని ఆర్గానిక్ బ్రాండ్ కూడా ప్రభుత్వం మంచిగా ప్రమోట్ చేస్తుంది. సో ఇలా మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి అరకు కాఫీ అనేది మంచి డిమాండ్ ఉంది. సో ఈ వీడియోని మీ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ కి షేర్ చేయండి. దీని గురించి ఒక అవగాహన రండి. సో ఈ గన్నేరుపుట్టు గ్రామం ఏదైతే కోటపల్లి పంచాయతీ జీమాడుగుల మండలం గన్నేరుపుట్టు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు, వారు నేను కాల్ చేశాను, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, వాళ్ళ వివరాలు తెలుసుకున్నాను ఏంటో సమస్య అనేది. సో ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి ఆదుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే గ్రామస్తులు కూడా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చూసుకోండి. సో ఈ మంట పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ అరికట్టండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు ఖచ్చితంగా అరికట్టకపోతే చాలా నష్టం తెచ్చే ప్రమాదం ఉంది. సో ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి బెల్ గంటను ఆన్ చేసుకోండి. సో ప్రతిరోజు అల్లూరు జిల్లా, మన్యం జిల్లాలో ఉండే కొత్త అప్డేట్స్ని మీకు తీసుకొస్తాము. సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ ప్రకాష్.